హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ట్రాన్స్ టు తెలుగు. ఈరోజు మన వీడియోలో ముఫాసా ద లయన్ కింగ్ మూవీ స్టోరీ రివ్యూని చూద్దాం. ఈ మూవీ 2019లో వచ్చిన ద లయన్ కింగ్ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సింబా వాళ్ళ తండ్రి స్టోరీనే. సో ముఫాసా సింబా వాళ్ళ తండ్రి. బేసిక్గా ఈ మూవీ ముఫాసా మనవరాల అయిన కియరాకి చెప్తుండడంతో స్టార్ట్ అవుతుంది. ముఫాసా ప్రాణ స్నేహితుడు అయిన రఫీకి నరేట్ చేయడంతో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ముఫాసా ఎక్కడ పుట్టాడో, ఎలా ఒంటరిగా మారాడో, తన మిగతా లైఫ్ని ఎలా లీడ్ చేశాడో అనేది చూపిస్తారు. అలానే ముఫాసా యొక్క అటాకింగ్ స్కిల్, హానెస్టీని చూపించారు. అండ్ ఈ మూవీలో మనం కూడా మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసేది అదే. ముఫాసా ఫ్రెండ్ అయిన టాకాకు మరియు ముఫాసాకు ఉన్న ఫ్రెండ్షిప్ అచ్చం నాకు బాహుబలిలో ప్రభాస్ అండ్ రాణాని గుర్తు చేసింది. 1-2 ప్లేసెస్లో ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి, అది కూడా స్టోరీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంగ్లీష్ టు తెలుగు డబ్డ్ సాంగ్స్ ఎలాగుంటాయో మనకి తెలుసు. ఇంగ్లీష్లో పాటలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే ఎమోషన్ని మన తెలుగు ఆడియన్స్కి కూడా అర్థమయ్యేలా తెలుగు లిరిక్స్ని యాడ్ చేసి చూపించారు. అది కూడా ఈ మూవీకి నైస్ పాయింట్. ఇంకా మెయిన్ హైలైట్ అయ్యే విషయం ఏంటంటే ముఫాసా ద మెయిన్ క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ ఇచ్చింది మన మహేష్ బాబు గారు. అలాగే టాకాకి వాయిస్ ఇచ్చింది సత్యదేవ్ గారు. కామెడీ క్యారెక్టర్స్కి బ్రహ్మానందం గారు అలాగే ఆలీ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ మూవీకి ఇంకొంచెం నేటివ్ టచ్గా అనిపిస్తుంది. ఇంకా మూవీలో వచ్చే విజువల్స్, సీన్స్, స్క్రీన్ ప్లే అన్నీ చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ మూవీని అయితే చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మూవీని ఖచ్చితంగా చూడండి. ఇంకా నా రివ్యూ మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మన ఛానల్లో వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.